ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి. నేను వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. నీవు దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు దేవునితో పోరాడాడంటండి. రాత్రంతా దేవునితో పోరాడాడు. దాని అర్థం ఏంటంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అతడు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అదే యాకోబు పోరాడడం అంటే. యాకోబు తన జీవితంలో పోరాడి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అవసరాలను బట్టి, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న కొన్ని ఇబ్బందులను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని దగ్గర కన్నీరు విడిచి నువ్వు మొరపెడుతున్నావు కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆనాడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. అయితే ఒక మాట చెప్పనా, యాకోబు దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇదే యాకోబు తల్లి మాట విని ఆశీర్వాదం కోసం తన తండ్రి అయిన ఇస్సాకుకి నేనే ఏశావుని అని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మరి అబద్ధం చెప్పిన ఆ యాకోబు ఒకానొక సమయంలో దేవుడు ఎదురైన తర్వాత తను ఒప్పుకున్నాడు, నా పేరు యాకోబు అంటే నేను మోసగాడినయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు నిజాన్ని. అందుకనే దేవుడు అంత గొప్ప దీవెన యాకోబుకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, దేవుని దీవెన నీ మీదకు రావాలి అంటే, నీ జీవితంలో దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రతి పొరపాటు ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. దేవుడు అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు అని. ఈరోజు దేవుని కనికరం నీ మీదకు రావడానికి సిద్ధంగా ఉంది. నువ్వు దేవుని ఎదుట తెలిసి తెలియక నీ ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత, సంసార జీవితంలో ఏదైతే ఎలాంటి పరిస్థితులు అయితే నువ్వు పొరపాటు చేస్తున్నావో మనం అందరం దేవుని దగ్గర ఈరోజు ఒప్పుకుంటే దేవుడు క్షమించి ఆయన ఉన్నతమైన కనికరాన్ని, కృపని మనందరి మీద ఆయన కుమ్మరిస్తాడు. నువ్వు చాలా గొప్ప దీవెన పొందుకుంటావు. ఆమేన్. ఎందుకంటే యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అయ్యా నేను మోసగాడినయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలని దేవుని పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించే వెళ్ళాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా సేవకునిగా చెప్తున్నాను, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావు, నీ యొక్క గర్భఫలం లేదని, బిడ్డల జీవితాలని, పరిస్థితులని నువ్వు ఏదైతే మొరపెడుతూ ఉన్నావో ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నూతనమైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. నూతనమైన క్రియలు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఒప్పుకోలు కలిగి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో చాలా గొప్ప ఆశీర్వాదము నీ విశ్వాసమును బట్టి నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.